రైట్. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో మంత్రి పొంగులేటి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మేయర్, ఎమ్మెల్యేలు, జిహెచ్ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు. సియోల్ని మాపోలో చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు 50 మందితో కూడిన మంత్రుల బృందం దక్షిణ కొరియాలోని సియోల్ అలాగే మావోలో కూడా పర్యటిస్తున్నారు. ప్రధానంగా మూసి పునర్జీవనం, దాంతో పాటుగా చెత్త నుంచి విద్యుత్ సంబంధించిన ఆ ప్లాంట్ ని సందర్శిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఏదైతే ఈ దక్షిణ కొరియా పర్యటనకు సంబంధించి కూడా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నగర మేయర్, అలాగే జిహెచ్ఎంసీ మూసీ రివర్ ఫ్రంట్ అధికారుల బృందం పర్యటిస్తున్నారు. ప్రధానంగా 4 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. ఇక మావోలో సంబంధించి దక్షిణ కొరియాలోని మావోలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి ఏదైతే ఆ కేంద్రాన్ని కూడా మంత్రుల బృందం పర్యటిస్తారు. అక్కడ వేస్ట్ టు ఎనర్జీ WT అనే టెక్నాలజీతో పర్యావరణం పైన దుష్ప్రభావం పడకుండా నగరంలోని వ్యర్థాలన్నిటిని కూడా సేకరించి అక్కడ చెత్త నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. విద్యుత్ తయారు చేసి ఆ ప్లాంట్ ని ఈరోజు మంత్రుల బృందం సందర్శిస్తారు. ఇక తెలంగాణలో సంబంధించి కూడా ఇదే ప్లాంట్ కు సంబంధించి 10 విద్యుత్ ఏదైతే ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశంతో ఉంది. ఇక అందులో భాగంగానే ఈ పర్యటన కొనసాగుతుంది. దాంతో పాటుగా మావోలో సంబంధించి కూడా అంటే గత సంబంధించిన దక్షిణ కొరియాలోని ఈ మావో నగరం, అక్కడ చెత్తతో ఆ నగరం అంతా ఏ విధంగా ఉంది, ఇప్పుడు అక్కడ ఏదైతే ఈ ప్లాంట్ విద్యుత్ WTE ప్లాంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నదన్న కూడా ఈ బృందం పూర్తిగా పరిశీలిస్తారు. అక్కడ సంబంధించి కూడా పూర్తిగా టెక్నాలజీని తెలుసుకుంటారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లో కూడా ఈ ప్లాంట్ కి సంబంధించి కూడా ఈ ఏదైతే ఈ 10 ప్లాంట్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఇందులో భాగంగానే ఈ పర్యటన కొనసాగుతుంది. దాంతో పాటుగా మూసీ సంబంధించిన పునర్జీవనం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటికీ తెలంగాణలో చేపట్టింది. ఒకవైపు మూసీ సంబంధించిన పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ అక్రమాలకు సంబంధించి కూడా కట్టడాలను కూల్చివేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక దానికి సంబంధించి కూడా ఈ బృందం కూడా అక్కడ సంబంధించి కూడా ఈ ఏదైతే మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా అక్కడ దక్షిణ కొరియాలోని అక్కడ కూడా పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దక్షిణ కొరియాలకు సంబంధించి కూడా అక్కడ మూసీకి సంబంధించి కూడా ఏ విధంగా ఉంది, గత నగర అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ఉంది, మూసీ సంబంధించి అక్కడ సుందరీకరణ తర్వాత ఏ విధంగా మారిందన్న పైన కూడా అక్కడ ఏదైతే ఈ సియోల్ నగరంలో సంబంధించి కూడా ఈ ప్లాంట్ కూడా సందర్శించడం నేపథ్యం ఉంది. ఇక మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా సియోల్ నగరంలోని యాన్ చుయింగ్ నదులకు సంబంధించి గతంలో ఏ విధంగా ఉంది, దాని తర్వాత అక్కడ ఏదైతే అక్కడ చేపట్టిన చర్యల తర్వాత ఏ విధంగా మారింది, పూర్తిగా మూసీ పునర్జీవనానికి సంబంధించి కూడా స్థానిక నేతలకు క్షేత్రస్థాయిలో వాళ్ళను తెలుసుకోవాలి. ఆ మూసీ సంబంధించి కూడా సియాన్ నగరంలోనికి సంబంధించి ఆ నదుల సంగమం ఇప్పుడు ఏ విధంగా ఉన్న అనే దానిపైన కూడా పూర్తిగా ఈ బృందానికి సంబంధించి కూడా అక్కడ పర్యటిస్తారు. సంబంధించి కూడా స్థానిక నేతలు ఉన్నారు, దాంతో పాటుగా రివర్ ఫ్రంట్ అధికారులు ఉన్నారు, జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఒకవైపు మీడియా బృందం కూడా ఏదైతే ఈ 4 రోజుల పాటు పర్యటిస్తుంది. ఇక సియోన్ నదులతో పాటుగా ఇక ఏదైతే WTE సంబంధించిన కూడా విద్యుత్ చెత్త నుంచి విద్యుత్ సేకరణ ప్లాంట్లకు సంబంధించి ఇక ఈ 2 సంబంధించి పర్యటన కొనసాగుతున్నది. ఇక తెలంగాణలో కూడా మూసీ పునర్జీవనం ఒకటి హరీష్, ఇక్కడ మనకు కూడా అదే స్థాయిలో గతంలో కూడా చాలా ఇన్సెంటివ్ ఐడియాస్తో వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి పూర్తిగా బృందం సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో అది ఎన్ని రోజులు అక్కడ పర్యటించబోతున్నారు, దాంతోపాటుగా ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించినటువంటి ఎక్కువగా హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఒక పరిష్కార మార్గం అక్కడ ఏమైనా వెతికే అవకాశం కనిపిస్తుందా, బృందం అక్కడ రీసెర్చ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇదే చెత్త సేకరణకు సంబంధించి విద్యుత్ ప్లాంట్ ను తీసుకొస్తామని కూడా గత ప్రభుత్వం చెప్పింది. దాంతో పాటుగా జవహర్ నగర్ సంబంధించి కూడా ఒక డంపింగ్ యార్డును ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి కూడా చెత్తను రీసైక్లింగ్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆ సంబంధించిన కార్యాచరణ పూర్తి కాలేదు. అక్కడ చెత్తకు సంబంధించి కూడా పేరుకుపోయిన ఆ స్థితిగతులోని నగరానికి సంబంధించి కూడా అనేక చోట్ల ఈ చెత్త చెదారాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా దుర్గంధంగా మారింది. ఇప్పుడు దీన్ని ప్రక్షాళన చేయాలి. ఇక మూసి రివర్ పునర్జీవనంతో పాటుగా ఈ చెత్త సేకరణ ప్లాంట్లను తెలంగాణలో ఏర్పాటు చేస్తే ఇక వ్యర్థాలకు సంబంధించి ఉండదు. భూ ఉపరితలానికి సంబంధించి కూడా
ఏ విధమైన హాని జరగదు. పూర్తిగా ఈ ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి 4 రోజుల పాటు ఈ రోజు నుంచి 24వ తేదీ వరకు కూడా ఈ పర్యటన కొనసాగున్నది. ప్రధాన ఉద్దేశం అయితే మూసీకి సంబంధించిన పునర్జీవనంలో సియాంగ్ నదుల సంగమం సంబంధించి గత పరిస్థితులు, అక్కడ మూసీ సంబంధించిన ప్రక్షాళన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అక్కడ తీసుకున్న చర్యలకు సంబంధించి కూడా ఏ విధంగా ఏ సాంకేతికతో అక్కడ ఈ నదుల సంగమానికి సంబంధించి ప్రక్షాళన చేశారు. దాంతో పాటుగా WTE రివర్ ఫ్రంట్ సంబంధించి ఈ విద్యుత్ ప్లాంట్ కు సంబంధించి ఏ విధంగా ఏ సాంకేతికతో ఈ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి తెలంగాణలో స్థితిగతులకు సంబంధించి కావచ్చు, తెలంగాణ ఉపరితలానికి సంబంధించి ఏ విధంగా ఈ ప్లాంట్ల నిర్మాణం జరగాలి, ఇక్కడ 10 చోట్ల నిర్మించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ నిర్మిస్తే ఈ నగరానికి సంబంధించి కావచ్చు, పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఈ చెత్త సేకరణకు సంబంధించి కూడా విద్యుత్తును ఉపయోగించే విధంగా పూర్తి స్థాయిలో సాంకేతికతో ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలన్నాడు. కాబట్టి 4 రోజుల పర్యటనకు సంబంధించి కూడా ఈ 2 ఏదైతే కేంద్రాలకు సంబంధించి కూడా పర్యటిస్తున్నారు. రైట్. అంటే దక్షిణ కొరియాలో మిగతా ప్రాంతాలను సందర్శించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు సంబంధించినటువంటి వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడం, అక్కడ విద్యుత్తు ఎలా మారుస్తున్నారనే కేంద్రాన్ని అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు ప్రోగ్రామ్ ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది, లేదంటే 4 రోజుల పాటు ఇలాంటి వాటిపైన ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. మిగతా అంశాలపైన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ చాలా కీలకంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది, ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో దానిపై కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు ప్రోగ్రామ్కి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? ఖచ్చితంగా ఈ రోజు సంబంధించి కూడా ఏదైతే సియోల్ నగరంలో పర్యటిస్తున్నారో ప్రధానంగా ఏదైతే ఈ WTE వేస్ట్ టు ఎనర్జీకి సంబంధించిన టెక్నాలజీ ఏదైతే దీంతో చెత్త సేకరణకు సంబంధించి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ ను సందర్శిస్తారు. అంటే 4 రోజుల పాటు కొనసాగుతున్నారు కాబట్టి ఇక ప్రధానంగా ఈ ప్లాంట్ తో పాటుగా ఒకవైపు సియాంగ్ నదికి సంబంధించి ఆ నదుల సంగమానికి సంబంధించి గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, ఈ ఏదైతే ఈ మావోలో సంబంధించి సియోల్లో సంబంధించి ఈ చెత్త సేకరణ ప్లాంట్ కు సంబంధించి 10 ఏళ్లలో ఏదైతే వాళ్ళకి సంబంధించి కూడా ఈ విద్యుత్ వినియోగ చెత్త సేకరణ నుంచి కూడా దాదాపుగా ఏదైతే 1000 టన్నుల వ్యర్థాలను కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు. దాంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇక విద్యుత్తుకు సంబంధించి ఉత్పత్తి చేయడంతో పాటుగా ఈ వ్యర్థాలన్నింటిని కూడా తొలగించడం, అంటే నగరం సుందరీకరణ బ్యూటిఫికేషన్ తో పాటుగా ఈ విద్యుత్ వినియోగిస్తుంది. కాబట్టి ఈ సాంకేతికను ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి ఈ 4 రోజుల పర్యటనలో భాగంగా ఈ మూసీ ప్రక్షాళనలో భాగంగా హరీష్, అక్కడ దక్షిణ కొరియాకి సంబంధించి ఏమైనా అక్కడ ఏదైతే అధికారులు మంత్రుల బృందం అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఏమైనా మీటింగ్ నిర్వహించే అవకాశం, సమావేశమయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి 4 రోజుల పర్యటనలో ఏమైనా? ఖచ్చితంగా ఏదైతే ఈ రోజుకు సంబంధించి అంటే నిన్న మంత్రులకు సంబంధించిన బృందం దక్షిణ కొరియా చేరుకున్నారు. అక్కడ సంబంధించిన అధికారులు కూడా స్వాగతం పలికారు. దానికి సంబంధించి ఈ రోజు నుంచి అంటే క్షేత్రస్థాయిలో ఏ విధంగా అక్కడ సాంకేతికతో కూడిన ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది, విద్యుత్ ఎలా సరఫరా చేస్తారు, ఇక పూర్తిగా ఏది నదుల సంగమానికి సంబంధించి సియాంగ్నాలోని నదుల సంగమానికి సంబంధించిన ప్రక్షాళన ఏ విధంగా చేపట్టారు, ఈ ప్లాంట్ కు సంబంధించి విద్యుత్ సేకరణ సంబంధించిన ప్లాంట్ కు సంబంధించి 10 ఏళ్లలో ఇప్పటి వరకు 1000 టన్నుల వ్యర్థాలకు సంబంధించి కూడా అక్కడ రోజుకు సేకరిస్తున్నారు, రీసైకిల్ అవుతుంది. దాంతో పాటుగా 10 ఏళ్లలో కూడా భూగర్భంలోని అతిపెద్ద ప్లాంట్ ను కూడా దక్షిణ కొరియాలో ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని కూడా సందర్శిస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు తెలంగాణలో అట్లాంటి ప్లాంట్లను 10 ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఇంకా మరికొంత సాంకేతికత జోడిస్తే ఇక్కడ సంబంధించి ఏ విధంగా విద్యుత్ను ఉత్పత్తి చేయగలుగుతాం, దాంతో పాటుగా మూసి ప్రక్షాళన కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ 2 అంశాలపైన కూడా 4 రోజుల పాటు పర్యటన ఉన్నది. ఈ రోజు సంబంధించి కూడా ఈ ఏదైతే WTEకి సంబంధించి ఎనర్జీకి సంబంధించిన ఈ విద్యుత్ రీసైక్లింగ్ సంబంధించిన ప్లాంట్ ను సందర్శిస్తున్నారు. ఇక రేపు సంబంధించి కూడా ఏదైతే చియాంగ్ నదుల సంగమం సంబంధించి సుందరీకరణ కావచ్చు, ప్రక్షాళన కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా చేపట్టారు. తెలంగాణలో సంబంధించి ఇప్పుడు మూసీ ప్రక్షాళన కొనసాగుతుంది. కాబట్టి మూసీ ప్రక్షాళన కొనసాగితే భవిష్యత్తు తెలంగాణ ఏ విధంగా మారబోతుంది, ఇప్పుడు సంబంధించిన దక్షిణ కొరియాలో మూసీ ప్రక్షాళన తర్వాత ఉన్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు వివరిస్తున్నారు అధికారులకు సంబంధించిన దక్షిణ కొరియా అధికారులు. అన్ని సాంకేతిక సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మన అధికారుల బృందం కూడా రివర్ ఫ్రంట్ అధికారులు ఉన్నారు, ఒకవైపు GHMC అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ అన్నిటి కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ చేసుకుంటున్నారు. అతి త్వరలో తెలంగాణలో సంబంధించి కూడా ఒకవైపు మూసి ప్రక్షాళన కొనసాగుతుంది, మరోవైపు విద్యుత్ ఏదైతే ఈ వ్యర్థాలకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటుంది. కాబట్టి ఈ 4 రోజుల పర్యటనలో క్షేత్రస్థాయిలో 4 రోజుల పర్యటన తర్వాత ఇక్కడ సంబంధించి కూడా పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకు మంత్రుల బృందం వివరించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాష్ట్ర
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.